హలో అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే కథ చిన్నారి మాలవి కథ. ఈ కథ మనందరి జీవితంలో ఒక పాఠం నేర్పబోతుంది. ఇక కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా నాకు ఎన్నో కొత్త కథలు చెప్పడానికి ప్రేరణ అవుతుంది. ప్రతిసారి ఎందుకు ఇలా చెబుతున్నానంటే నా వీడియోస్కి హండ్రెడ్స్లో వ్యూస్ ఉన్న 100లో సబ్స్క్రైబర్స్ కూడా లేరు. సో ప్లీజ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళితే అది ఒక బృందావనం. అందమైన సాయంత్రం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చుట్టూరా చెట్ల గాలిలో పువ్వుల పరిమళం నిండుకుంది. అక్కడి చిన్నారి మాలవి ఒక బొమ్మతో ఆడుకుంటూ ఉంది. మాలవి చేతిలో ఉన్న బొమ్మ మామూలు బొమ్మ కాదు. అది వాళ్ళ అమ్మా నాన్నల ప్రేమను గుర్తు చేసే మధురమైన కానుక. ఆ బొమ్మ అంటే మాలవికి చాలా ఇష్టం. అంతలోనే ఒక్కసారిగా గాలి బలంగా వీయడంతో మాలవి చేతిలోని బొమ్మ జారిపోతుంది. అది చూస్తున్న మాలవికి కన్నీళ్లు ఆగలేవు. ఏడుస్తూనే ఉంది. అదే టైంలో అటుగా వేణు శబ్దంతో చిన్ని కృష్ణయ్య వెళుతూ ఉంటే చిన్నారి మాలవిని చూసి తన వైపు వెళ్తాడు. అప్పుడు వెంటనే చిన్ని కృష్ణయ్య, చిన్నారి మాలవి ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు. దానికి మాలవి ఏడుస్తూ, నా బొమ్మ పోయింది, అదంటే నాకు చాలా ఇష్టం అని అంది. దానికి చిన్ని కృష్ణయ్య ఇలా అన్నాడు, చూడు చిన్నారి మాలవి, బొమ్మలు ఎప్పటికీ శాశ్వతం కావు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నిజమైన ప్రేమ బొమ్మలో లేదు. అది ఇచ్చిన నీ అమ్మా నాన్నల మీద ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది. వాళ్ళకి నీ మీద, నీకు వాళ్ళ మీద. అర్థమైందా మాలవి అని అన్నాడు. అది అర్థం చేసుకున్న మాలవి, ఇక నేను ఎప్పటికీ ఏడవను అని అనగానే చిన్ని కృష్ణయ్య వెంటనే అలాంటిదే మరి ఒక బొమ్మను ఇస్తాడు. దానికి మాలవి కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలిపింది. అలా చిన్ని కృష్ణయ్య నవ్వుతూ వేణువు ఊదుతూ మేఘాల మధ్యలో కలిసిపోతాడు. మాలవి కూడా మరలా తిరిగి ఆడుకోవడం ప్రారంభిస్తుంది. ఈ కథలోని సారాంశం, బొమ్మలు, వస్తువులు ఎప్పటికీ శాశ్వతం కావు. అవి కేవలం మనకు జ్ఞాపకాలు మాత్రమే. అవి ఎప్పటికీ మన మనసులో నిలిచిపోతాయి. సో ఏదైనా కోల్పోయినప్పుడు అస్సలు దిగులు పడకండి. ఇక వచ్చే వారం మరి ఒక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హరిమ కథలు.